హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎట్లున్నారు? ఇదైతే ఇంకా తమ్మునేలు అయితే చూసి అర్థమైపోతుంది కదా. దేనికన్నా ముందు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అంటే ఫస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంటికి పోతున్నా డెలివరీ తర్వాత. అందుకనే మా ఇంటికి ఫస్ట్ పోయి నిద్ర వేయాలని చెప్పేసి మా ఇంటికైతే మా అత్తగారి ఇంటికైతే పోయినా. అక్కడ పోయిన రోజు అయితే చికెన్ గ్రేవీ బిర్యానీ చేసుకుందామని అయితే అనిపించి నాకు ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అయితే బిర్యానీ అయితే చేసుకున్నాం. కొంచెం అందరి హెల్ప్ తీసుకుని అయితే వేసాను అన్నమాట. సో చాలా డేస్ అవుతుందని చెప్పి బిర్యానీ వేసుకొని అయితే తిన్నాం. మా ఆడబిడ్డోళ్ళు ఇంకా మేము ఇంకా చేసుకుందాం ఉండేవి అన్నమాట. మా ఇంటి దగ్గరనే చేసుకుందాం అనుకొని చెప్పేసి బిర్యానీ చేసుకొని అయితే తినేసినాం. ఇంకా మా చిన్న తల్లిని చూడండి, అక్కడ మా ఇంట్లో ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర అన్నమాట. సో అండ్ ఇంకా బిర్యానీ అయితే దమ్ అయిపోయింది, తినేసినాం. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయి అయితే ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. సో ఆటోమేటిక్గా సెల్ఫీ వీడియో తీసి ఇంట్రడక్షన్ ఇవ్వడం అలవాటు కదా, అట్లా చేశాను. కానీ దానికి ముందు అయితే ఈ వీడియో క్లిప్స్ యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా మేమైతే ఇంకా ఫంక్షన్ రోజే అంటే ముందు రోజు అయితే వెళ్ళలేము కదా, ఇంకా ఫంక్షన్ రోజు వెళ్ళినాం. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు కదా, మా ఊడైతే అస్సలే ఆగడు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా అట్లా అని చెప్పేసి ఇంకా ఆ రోజే మేము మార్నింగ్ అయితే ఎర్లీగా కొంచెం ముందైతే వెళ్ళినాం. అంటే ఒక 10 వరకు అయితే అట్లా వెళ్ళినాం. ఇంకా ఆటో మాట్లాడుకొని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా దగ్గర, అంటే ఒక మధ్యలో ఒక విలేజ్ వస్తుంది. అంటే ఈ విలేజెస్ అయితే పక్కపక్క ఉంటే తెలిసిన విషయాలే కదా, 5 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది, చాలా దగ్గర. సో నేను కన్నయ్య అండ్ మా అమ్మ చిన్న తల్లి నలుగురం అయితే ఆటో అయితే తీసుకొని పోతున్నాం. ఇంకా మా డాడీ అయితే ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక ఆటోలో బైక్ మీద వస్తా అని చెప్పేసిండు. ఇంకా అటు నుంచి అయితే మా అత్తమ్మను మా ఆయన కూడా వస్తున్నారు బస్కి. సో మేము ఇటు నుంచి అయితే వెళ్ళినాం, వాళ్ళు కరీంనగర్ నుంచి అయితే వస్తున్నారు. అండ్ వచ్చేసినాం చూడండి, చిన్న డెకరేషన్ అయితే వేసిరన్నమాట. సో ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు ఇదైతే మా చిన్న అక్కళ్ళ ఇల్లు. ఇంకా మా ఊడు చూడండి వచ్చుడితోటే మా వయసుతోటి అయితే ఆడుతాడు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి ముందు ఇదన్నీ మా అక్క అయితే ఫుల్గా చెట్లు పెట్టుకున్నది. ఇంకా బీరకాయలు, కాకరకాయలు, దొండకాయలు. ఇక మా సంపత్ బావ చూడండి ఓకే 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 అని థమ్స్అప్ చూపిస్తుండు. ఇంకా మా అమ్మ అయితే మా మనవన్న అయితే ఎత్తుకున్నది. చూడండి ఎంత చిన్న ఉన్నాడంటే, కొంచెం వెయిట్ తక్కువ కొట్టిండు. అంటే నార్మల్గా 2 kgs 2 పాయింట్ చేంజ్ ఏమో ఉట్టినంతే. సో చిన్న ఉన్నాడు అన్నమాట. ఇంకా మా అక్క మా అమ్మ వాళ్ళు అయితే ఎత్తుకున్నారు. డెకరేషన్ చూడండి బాగుంది కదా, ఫ్లెక్సీ కూడా పెట్టిపిచ్చిళ్ళు. చిన్నగా అయితే డెకరేషన్ అయితే వేసేసిర్రు. ఇంకా మా వదిన వచ్చి అయితే మా పాపను ఎత్తుకున్నది. ఇంకా అక్కడైతే వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా వంటలు కూడా మా ఇంట్లోనే, అంటే మా అల్లుడే వేసిండు, మా ప్రాణిత వాళ్ళ హస్బెండే అండ్ మా బావ. సో ఇక మా అక్క వాళ్ళకైతే చిన్నగా మొక్కు ఉండే అనమాట, పోచమ్మకు. ఇక మొక్కు వెళ్తుంది, ఫంక్షన్ అయితే రెండు అనుకుని. ఇప్పుడైతే ఇక మనం అందరం అట్లనే అనుకుని అయితే ఏ ఫంక్షన్ అయితే చేస్తాం కదా, అట్లనే ఇక మొక్కు వెళ్తుంది, ఫంక్షన్ వెళ్తుంది అని చెప్పేసి పోచమ్మకి అయితే వేసింది మా అక్క. మా అక్క వాళ్ళు పోచమ్మకి వేసి అయితే యాటన్ కోసిరన్నమాట. సో ఇప్పుడంతా వాళ్ళ అత్తమ్మ. ఇక్కడ నాకు ఇక రెండు వరుసలు ఉంటాయి కదా, నాకైతే వరుస అయితే అమ్మమ్మ అవుతుంది. ఇంక ఇప్పుడంతా వాళ్ళ యారాలు ఆ అక్క అయితే. సో అందరైతే ఫంక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా లోపలైతే బయట డెకరేషన్ అయిన వంటలు అవుతున్నాయి. అయితే లోపలైతే అందరూ లోపల కూర్చున్నారు. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి, 2 rooms, ముందట రేకులు. సో పన్నీర్ అయితే మా ప్రణీత వాళ్ళైతే ఇంకా రోజు వెనస్డే జరిగింది ఫంక్షన్. వాళ్ళైతే ఎవ్వరు నాన్ వెజ్ తినరు. సో వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ అయితే లోపలైతే ప్రిపేర్ చేసుకున్నారు. సో వాళ్ళైతే మా అల్లుడు అయ్యప్ప మాల అయితే ఇస్తాడు, అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ రోజు అయితే ఫాస్టింగ్. ఇక అట్లా వచ్చేసింది, ఏం చేద్దాం. అంటే 21st ఇచ్చిన రోజే 21st చేయాలి కదా, తప్పదు ఇక. ఇంకా మా అల్లుళ్ళు అయితే అటు ఇటు అయితే తిరుగుతున్నారు. ఇక మా వాడు అండ్ మా వయసు డెకరేషన్ కన్నే ఉండి ఆడుకున్నారు. మా వాడైతే చాలా అంటే చాలా అంగడి చేసిండు. స్కిప్ చేయకుండా చూడండి వీడియో, మీకే తెలుస్తుంది. సో ఇంతకుముందు చూసారు కదా, అది నార్మల్గా వైట్ వాటితోటి ప్లెయిన్ చేశారు. మాకైతే నచ్చలేదు ఆ డెకరేషన్. సో అందుకని ఇంట్లో మా అక్క దర్వాజాలకు కట్టేటి, నేను మొన్న మా 21st మా అక్క చూసింది కదా నేను డెకరేట్ చేసేది, అట్లయితే మంచిగా నేను ఫ్లవర్స్ కొనుకొచ్చిన అని చెప్పింది. అంటే నార్మల్గా రెడీమేడ్ కొనుకొచ్చిన చేస్తావా అని అడిగితే చేద్దామని చెప్పేసి అయితే మళ్ళీ మేము ఇవాళైతే డెకరేట్ చేయడం. నేనైతే అవి పాత ఇప్పేసి ఇది అది మ్యాచింగ్ చేసి అయితే వేసేసిన, ఎందుకంటే ఫస్ట్ అస్సలు మంచి లేకుండే ప్లెయిన్గా వైట్ వాటితోటి. ఇంకా నేను వాటిని డెకరేట్ చేశాను. ఎట్లుంది చెప్పండి ఇవాళ డెకరేషన్. అండ్ ఇంకా ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళైతే బట్టలు పెట్టుకుంటారు కదా, ఇక ఫస్ట్ అయితే వాళ్ళు కూర్చున్నారు.
మా అక్క వాళ్ళు అయితే బట్టలు అయితే పెడుతున్నారు. ఇక మా ఆయన మా అత్తమ్మ అయితే వచ్చారు. మా చింతలు అయితే ఇక మా ఆయన ఎత్తుకొని ఉన్నాడు. ఇంకా తనైతే నాకు కొడుకు అవుతాడు, వాళ్ళ కూతురు మనవరాలు. అంటే చిన్న ఏజ్కి పెద్ద పెద్ద వరుసలు అవుతున్నాయి నాకు, కొడుకు ప్లస్ మనవరాలు. ఇంకా ఇక ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అందరం ఇక్కడైతే కూర్చొని చూస్తున్నాం. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే వీడియో పెట్టిన వెంటనే నేనైతే రోజుకో వీడియో కంపల్సరీ పెడతాను, సో వస్తాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మా అక్క అయితే అందరికీ బట్టలు తీసుకున్నది. సో మా ప్రణీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే ముగ్గురు అన్నట్టు, నో గర్ల్స్ ఓన్లీ బాయ్స్. వీళ్ళైతే మిడిల్ అన్నట్టు, నడిపోళ్ళు. ఇంకా పెద్దోళ్ళు అండ్ చిన్న ఆయనకి మ్యారేజ్ కాలేదు, పెద్ద ఆయనకి అయితే మ్యారేజ్ అయింది. ఇంకా వీళ్ళు సెకండ్, ఇంకా చిన్న ఆయన ఉన్నాడు. ఇక తర్వాత మా అక్కోళ్ళకి పెడతారు కదా, తర్వాత ఇంకా వీళ్ళు పెట్టడం అయిపోయింది. తర్వాత మా అక్కోళ్ళకి వాళ్ళు పెడుతున్నారు. సో ఆయనకైతే చిన్నగా శిష్యంద్రి డ్రెస్ అయితే వేశారు, చాలా బాగుండే. తన డ్రెస్ బాగా పెద్దగా అయిపోయింది, చూడండి వీడియో పెడతాను. ఎంత బాబు అయితే క్యూట్గా ఉన్నాడు. నేమ్ కూడా పెట్టారు, నాకు గుర్తు రావట్లేదు, ఆర్యాన్స్ అనుకుంటా, ఆర్యాన్స్ అని సంథింగ్, ఆరుష్ ఆర్ ఆర్యాన్స్ అని అయితే పెట్టారు నేమ్ కూడా 21st. అండ్ ఇంకా సారీ ఈ క్లిప్స్ అయితే కొన్ని అటు ఇటు అయిపోయినాయి అన్నమాట. అందుకనంటే నేను నా ఫోన్ అంటే సిచ్యువేషన్ ఏందో దరిద్రం, నా ఫోన్ టైంకి ఖరాబ్ అయిపోయింది. ముందు రోజే చిన్న చేతి నుంచి స్లిప్ అయిపోయి కింద పడి ఖరాబ్ అయిపోయింది. ఇంకా అప్పుడు మా వైఫ్ ఫోన్లో కొన్ని ఫొటోస్ వీడియోస్, నా ఫోన్లో మా మమ్మీ ఫోన్లో కొన్ని వీడియోస్, అండ్ మా హస్బెండ్ ఫోన్లో కొన్ని నాకు టైంకి ఎవరు ఫోన్ దొరికితే వాళ్ళ ఫోన్, అండ్ మా అక్క కొడుకు శ్రీధర్ ఆయన ఫోన్లో కొన్ని వీడియోస్. సో టైంకి ఎవరు ఫోన్ దొరికితే వాళ్ళ ఫోన్లో క్లిప్స్ తీసుకుంటూనే ఉన్నాను. సో ఆ క్లిప్స్ అన్నీ నేను మళ్ళీ ఈవినింగ్ వరకు గ్యాదర్ చేసుకొని నా ఫోన్లోకి పంపించుకొని ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ అటు ఇటు అయినాయి. సో ప్లీజ్ డోంట్ మైండ్, కొంచెం అంటే చూసుకోండి. అండ్ ఇక చూడండి మా చిన్న తల్లి వీళ్ళిద్దరు ఏమవుతారంటే వరుసకి పిన్ని పిన్ని కొడుకు అన్నమాట. వాళ్ళిద్దరు అయితే పడుకున్నారు. వాళ్ళిద్దరికి 13 days అయితే డిఫరెన్స్, బాబుకును పాపకి 13 days. మా చిన్న తల్లి పెద్దదన్నమాట, ఆయన 13 days చిన్న. సో సెప్టెంబర్లోనే ఇద్దరు. అండ్ ఇంకా తర్వాత బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ తొట్టలు వేస్తారు కదా, తొట్టలు వేసి ఇవాళ పాటలు ఎవరు పాడతారు, మా ఓనికి అయితే మా మేనత్త బిడ్డలు 8 మంది చూసే ఉంటారు. నాకు చూడని వాళ్ళు అయితే మన వ్లాగ్ వెళ్ళి మేధాన్స్ అఫీషియల్కి వెళ్ళి అయితే చూసేయండి. తొట్టలు వేసి ఒక 5 నిమిషాలు పాట ఉంటుంది కదా, ఆ పాట అయితే వాడిళ్ళు. ఇక్కడ పాడేటోళ్ళు ఎవరు లేరు, మరి పాడలేరు తెలియదు కానీ బాక్సులు అయితే పెట్టించి చిన్న పాపల పాటలు అయితే పెట్టిర్రు. ఇక అందరు వచ్చిన వాళ్ళు అయితే కొంతమందినే పిలుచుకున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి అంటే చిన్ననే వేద్దామని ఫిక్స్ అయింది మా అక్క. కానీ చిన్నగానే ఇంకా మ్యాక్సిమం దూరం కాకుండా కొంచెం దగ్గర వాళ్ళని పిలుచుకొని అయితే వేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా బర్త్డే కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ ఉన్నోళ్ళు లేని వాళ్ళు అంతా అయితే ఉయ్యాలైతే ఊపుతున్నారు. వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఉయ్యాల తొట్టలు వేసారు కదా, ఉయ్యాలైతే ఊపుతున్నారు. నేను మా ఆయన కూడా ఊపినాం, కానీ ఆ వీడియో మా వయసు వీడియో తీసింది కానీ వీడియో ఆన్ చేయలేదు. అంటే అట్లుంటుంది ఆమె టాలెంట్. ఫొటోస్ కూడా చిన్నగా తీసింది, బాగా జూమ్ చేసి తీసింది, అంత ఫెయిల్ చేసింది అన్నమాట. సో ఇక మేమైతే ఉయ్యాలలో అయితే అందరం ఊపేసిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళంతా ఒక పొద్దులు కదా, చెప్పాను కదా ఇంతకుముందు. సో వాళ్ళంతా నాన్ వెజ్ దగ్గర రాకుండా బయట ఇంట్లోనే కూర్చొని అయితే అన్నం తింటున్నారు. ఇంకా మా చిన్న చిన్నయ్యలు చూడండి, ఆయనకి ఫస్ట్ అయితే అప్పుడు వేసింది వాళ్ళ నానమ్మలు తెచ్చిర్రు, ఈ తర్వాత మా అక్క తీసుకొచ్చిన డ్రెస్ అన్నమాట. సో వేసేసారు, బాగుంది కదా, ఆయనకు భలే సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నది. ఇంకా మా మేధాంశు వయసు ఏదని అడుగుతా అయితే చూపిస్తాడు వయసుని, మా అత్తమ్మ అడుగుతా అంటే ఇంకా మా కొడుకు అండ్ కోడలు వాళ్ళు. సో వయసు ఏదని అడిగితే అందరూ ఏదైనా అడిగితే వయసు అయితే బాగా తెలుసు మావునికి, అడగంగానే చూపిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తమ్మను మా అమ్మ అయితే మళ్ళీ వెళ్ళి ఇంతకుముందు తొట్టే ఊపలేదన్నట్టు మా అత్తమ్మ కాలు నొప్పి వచ్చి చాలా చెప్పానే కూర్చున్నది. ఆ తర్వాత ఆమె కూడా వెళ్ళి తొట్టే ఊపేసింది. తొట్టు ఊపడం కార్యక్రమం అయ్యి మా అక్క అయితే బాబుకైతే చిన్న గోల్డ్ అయితే పెట్టింది అనమాట. చిన్నగా ఎంతో మనకు తెలియదు కానీ గోల్డ్ రింగ్ అయితే పెట్టేసింది హ్యాండ్కి. అండ్ ఇంకా తొట్టు ఊపే కార్యక్రమం అయిపోయాక అందరూ అయితే లంచ్ అయితే వేసేసినాం. మటన్ ఇంకా వెజ్ వాళ్ళకి ఆలుగడ్డ సాంబార్ అన్నీ అయితే వేసేసారు. ఫుడ్ కూడా బాగుండే. అండ్ ఇక అయిపోయిన తర్వాత ఇక
పెట్టుడు కార్యక్రమం ఉంటుంది కదా, బట్టలు పెట్టడం. ఇక మేమైతే పెట్టేసి ఇక మా వాళ్ళు అయితే మార్కెట్ తీసి వచ్చిర్రు, మళ్ళీ రిటర్న్ పోవాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మేమే వెళ్ళినాం ఇంకా బట్టలు పెట్టడానికి. సో ఇంకా అందరికైతే అంటే మా ప్రణీతకును చిన్నానికైతే డ్రెస్సెస్ తీసుకున్నాం. ఇంకా ఒక వెండి అయితే పెట్టినాం, ముడ్డి గొలుసు బాబుకి. ఇంకా మా వాడు చూడండి ఇట్లా అంగడంగడ అవుతాడో, నన్ను ఎత్తుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి. మా వాడు అంగడి అట్లనే ఉంటుంది అప్పుడప్పుడు. సో చిన్న బాబుకి అయితే డ్రెస్ పెట్టి ప్రణీతకి శారీ అయితే పెట్టేసి ఇంకా మిగతా ముడ్డి గొలుసు అయితే పెట్టినాం. ఇంకా తర్వాత మా వైషు మాషి అంటే మా పెద్ద వదిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా అందరికీ బట్టలు పెట్టేసి వాళ్ళు కూడా సేమ్ ముడ్డి గొలుసులు అయితే అందరూ అదే పెట్టేసినాం. మ్యాక్సిమం ముడ్డి గొలుసులు పెట్టినాం మా ఫ్యామిలీ వాళ్ళందరం అయితే. ఇంకా బట్టలు పెట్టేసి పిల్లలతో అయితే పెట్టిస్తుంది. మా అన్నయ్య లేడు కదా, ఈ సిచ్యువేషన్లో అనిపిస్తుంది అంటే మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఇట్లాంటి సిచ్యువేషన్లోనే తెలుస్తుంది కదా. తొట్టే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా అన్నయ్య ఉంటే బాగుండేది. మా వదిన అయితే చాలా బాధపడింది. ఇంకా బాగా బాధపడితే ఫంక్షన్ ముందు బాగుండదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ మా అన్నయ్య ఉంటే బాగుండు ఈ టైంలో. సో పెళ్ళప్పుడైతే ఎవరం లేకుండే, మా ప్రణీత పెళ్ళప్పుడు మేము ఎవరం రాకుండే చిన్న చిన్న డిస్టర్బెన్స్ల వల్ల. సో ఈ ఫంక్షన్కి అయితే అందరం ఉండేవాళ్ళు. ఇక మా డాడీ అయితే ఎండింగ్ టైంలో వచ్చిండు. ఇంకా వచ్చి ఫోటో అయితే ఎత్తుకొని దిగిర్రు మా మమ్మీ డాడీ అయితే. ఇక మనోడి కథలు చూడండి, ఇక 2xలో పెట్టిన ఇక మనోడి కథలు అన్నీ చూడండి ఒకసారి. ఇక మట్టిలో ఆడుతాను, నేను బెదిరిస్తాను అని చెప్పి ఆయన డ్యాన్స్ చేసి నన్ను ఎట్లా పూజ చేస్తాను చూడండి. మనోడు 2x జోకులు కథలు చూసేయండి. డ్యాన్స్ చూడండి ఎట్లా వేస్తాడు, డ్యాన్స్ చేసుకుంటా మట్టితో ఆడుతాడు. అంటే మధ్యలో మధ్యలో మనం ఏమనొద్దని అయితే కూల్ చేస్తాడు, అట్లుంటుంది మనోడి కథలు. సో ఇక డ్యాన్స్ అయితే అక్కడ స్టేజ్ దగ్గర అందరు పిల్లలు వేస్తుంటే డ్యాన్స్ కూడా చేసిండు కొద్దిసేపు. సో బాగా అయితే ఎంజాయ్ చేసిండు. చాలామంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు, మంచిగా ఆడుకున్నాడు. ఏం చెప్తాను నాన్న, పాట పెడతాను పెట్టు. అయ్యో అండ్ ఇక ఫంక్షన్ అంతా అయిపోయాక అయితే మా రమ్య వాళ్ళు రమ్య శ్రీధర్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకో ఫంక్షన్ ఉంటే అయితే అది చూసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక బట్టలు పెడతారు కదా, వాళ్ళు చేసే అయితే వాళ్ళు బట్టలు పెట్టడం, వాళ్ళు కూడా వెండేమో పెట్టినట్టున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఫంక్షన్ చూసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఇంకా ఈరోజే ఇక ప్రణీతను అయితే నిద్రకైతే పంపిస్తున్నారు. అంటే 21st అయిపోయినాక ఒకరోజు నిద్రకు పోతారు కదా, బియ్యం అయితే పోస్తున్నారు. దానికోసం అయితే ఇక రెడీ చేస్తున్నారు మా అక్క, మా పెద్దక్క అంటే మా అక్కలారాలు, మా అక్కను ఇక కోడళ్ళు ఇద్దరు, మా అక్కకి 2 కోడళ్ళు, ఆ కోడళ్ళు మా అక్క అందరూ అయితే బియ్యం అయితే రెడీ చేస్తున్నారు. అంటే బియ్యం పోసి పంపిస్తారు కదా, సో ఇక మంచి రోజు అని చెప్పేసి ఈరోజే నిద్రకైతే పంపిస్తున్నారు. ఇంకా బియ్యం అయితే పోసేస్తున్నారు. ఇక అవే కొత్త బట్టలు కదా, ఇంతకుముందు వేసుకున్నారు కదా, ఆ బట్టల మీద అయితే ఇక బియ్యం పోస్తున్నారు. వెనక మా వాడు చూడండి, అది ఎక్కి అయిన ఆట వెనకైతే ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో 5-6 అయిపోతారు. అంటే మా అక్కకి 2 ఆరాళ్ళు, మా అక్క 3, 2 కోడళ్ళు 5 వాళ్ళే ఇంట్లో అయితే ఇక బియ్యం పోసేసారు 5 మెంబర్స్ అయితే. మా అక్క తర్వాత మా అక్క చిన్నది, తర్వాత ఇంతకుముందు రెడ్ సారీ ఆమె అయితే నడిపక్క, ఇంతకుముందు బియ్యం కలిపిన ఆమె అయితే పెద్దక్క. ఇక వీళ్ళిద్దరు అయితే వాళ్ళ కోడళ్ళు, పెద్ద కోడలు ఫస్ట్ పోసింది, తర్వాత ఈమెయితే చిన్న కోడలు. ఇంకా బియ్యం పోసి అయితే ప్రణీతులను అయితే ఈవినింగ్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ లాంగ్ కూడా వెళ్ళాలి కార్లో కాబట్టి 5 ఏమో అయింది వెళ్ళేసరికి. సో వాళ్ళు ఉన్నప్పుడు ఇక మనం పెట్టిన గిఫ్ట్ అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి, అంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది గిఫ్ట్ బాక్స్, నేను ఎప్పుడు చూడలేదు, చూద్దామని చెప్పేసి అయితే అన్బాక్స్ చేశాను. మంచి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అయితే వచ్చినాయి ఈ బాక్స్లో. అంటే కంప్లీట్ ఒక డ్రెస్ సెటప్ అయితే వచ్చేసింది. ఇంకా మా వాళ్ళు అయితే వెళ్తున్నారు చూడండి. ఇంకా మా ప్రణీత అయితే, మా అక్కకైతే ఏడిపేస్తుంది. ఎంతైనా చిన్నపిల్లలు ఉండిపోతే బాగుండదు కదా. ఇదైతే ఈవినింగ్ అయితే ఇక మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసినారు, డ్యాన్స్లు అయితే వేసేసారు. ఇంకా మనకైతే ఆపరేషన్ 1 ఇయరే కదా, చేస్తే బాగుండదని నార్మల్గా అక్కడ నిల్చున్నా కానీ డ్యాన్స్ అయితే వేయలేదు. ఇంకా మా కోడలు, ఆమె కోడలే ఈమె కోడలే, 2 కోడలే. ఇంకా తానైతే మనవరాలు అయితే డ్యాన్స్ అయితే పొట్టు ఎంజాయ్ చేసిర్రు మస్తుగా. కానీ ఆ వీడియో అంటే సాంగ్తో అప్లోడ్ చేయడానికి మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా, తెలిసిన విషయమే కదా.
అందుకని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే సాంగ్ అయితే పెట్టలే, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అవి చూస్తే మీకు ఆల్రెడీ స్టెప్స్ చూస్తే అయితే తెలిసిపోతుంది ఏం సాంగ్ అని. చూడండి, ఆ చిన్న పాప అయితే మా చిన్న కొడుకు బిడ్డ మనవరాలు అవుతుంది. ఆమె ఎంత యాక్టివ్ ఉన్నది. 1 ఇయర్ మొన్ననే బర్త్డే అయిపోయింది ఆమెది. భలేగా డ్యాన్స్ చేస్తుంది. పాట వస్తే చాలు ఇంకా మేమందరం ఆమె రౌండ్గా నిల్చొని అయితే డ్యాన్స్ చేస్తున్నాం. సో ఈవినింగ్ అందరూ ఇక బాక్స్లో అయితే పెట్టించారు కదా, అందుకని చెప్పేసి అందరూ అయితే ఇటోళ్ళు అటు పోయినట్టు ఉన్నోళ్ళం అయితే డ్యాన్సులు అయితే వేసేసినాం. ఆ పాప అయితే భలే హైపర్ యాక్టివ్ ఉంది. అందరు అట్లా గర్ల్స్ అయితే బాగా యాక్టివ్ ఉంటారు కదా, అందులో ఈమె కూడా నెంబర్ 1. ఇక వాళ్ళ మమ్మీ ఎంత యాక్టివ్, వాళ్ళ బిడ్డ కూడా అంతే యాక్టివ్. ఎంతైనా ఉంటాయి కదా కొన్ని పోలికలు, వాళ్ళ మమ్మీ పోలికలే. వాళ్ళ మమ్మీ కూడా చాలా అంటే కలుపుగోలు మంచిగా మాట్లాడుతుంది అందరితోటి, అంత యాక్టివ్గా ఉంటుంది ఆ పాప కూడా. కానీ నిజంగా బొమ్మలా ఉంటుంది ఆ పాప అయితే, మంచిగా అనిపిస్తుంది. ఇది చూడండి, డ్యాన్స్ అయితే భలే చేస్తున్నారు. పక్కన నానమ్మలు అవుతాం కదా మేము, మా అక్కలు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాము ఆమెను పట్టుకొని. ఆమెకి స్టెప్స్ చెప్తుంటే ఆ స్టెప్స్ ఆమెకి నిలబడడం పర్ఫెక్ట్ రాకుండా స్టెప్స్ అయితే వేసేస్తుంది. ఇంకా ఇట్లా అయితే డ్యాన్స్ చేసి అయితే ఎంజాయ్ చేసారు. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క మా బావ ఇదిగా తీసిరు డ్యాన్స్ అయితే చూసేయండి. అంటే భలే, అంటే ఆ సాంగ్ ఏందో మీరు గెస్ చేసి కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. ఆ సాంగ్ అయితే నేను పెడతలేను, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఆ సాంగ్ ఏందో మీరే కామెంట్ చేసి అయితే పెట్టాలి. ఈ సాంగ్ కాదు, నెక్స్ట్ మా బావ మా అక్క వేసే సాంగ్ అండ్ ఇప్పుడు వేసే సాంగ్ కూడా మీకు ఐకాన్ స్టెప్స్ చూస్తే అదేం సాంగ్ కూడా అర్థమైపోతుంది. అర్థమైపోయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. అంటే చూసుకుంటే ఇంత దూరం వచ్చారంటే నచ్చితేనే కదా ఇంత దూరం వచ్చారు. సో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని అయితే చూడండి. ఇక చూడండి, మా అక్క మా బావ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అదేం సాంగ్ అయితే మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ని పిన్ చేసి మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఇక మా బావ మా అక్క ముందట నేను మా వయసు అయితే స్టెప్స్ అయితే చెప్తాను. స్టెప్స్ చెప్తాంటే మా అక్క మా బావ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. అంటే మంచి మంచి మెమొరీస్ కదా ఇవి, లైఫ్ టైం మెమొరీస్ అన్నమాట. ఇట్లయితే అంటే మా వాళ్ళిద్దరైతే మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. సో సరే చూద్దాం. అంటే వాయిస్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కాబట్టి సాంగ్ ఏమది రాదు కాబట్టి ఒక 30 సెకండ్స్ అయితే లాస్ట్ ఒక క్లిప్ యాడ్ చేస్తాను. వాళ్ళు డ్యాన్స్ విత్ సాంగ్ చూసేయండి. అండ్ ఈ సాంగ్ అంటే స్టెప్స్ చూస్తే అయితే అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా అది ఏం సాంగ్ అని. సో మస్తు వేశారు. అంటే నేను దీన్ని షార్ట్లో పెడతాను, చూసేయండి. అంటే ఎంత కామెడీగా అంటే అంటే నిజంగా అప్పుడప్పుడు అంటే మా హస్బెండ్ నేను కూడా అంతే ఫ్రెండ్లీగా, అంటే డ్యాన్స్ విషయంలో ఏదైనా మంచిగానే ఉంటాం. వీళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగా. అంటే మా బావ అయితే చాలా కూల్ అండ్ క్లామ్ అన్నట్టు, మా అక్కదే అన్నట్టు మొత్తం ఇంట్లో. మా అక్కే డాను ఇంటికి, యజమానురాలు మా అక్కే. ఏమంటారు అది ఉంటుంది కదా ఒక డైలాగు, మా ఇంట్లో నేనే పెద్ద అని ఒకటి వస్తుంది కదా ఫేమస్, అందులో మా అక్కే అన్నట్టు ఇంటికి పెద్ద. సో మా అక్క డ్యాన్స్ అయితే భలే చేస్తుంది, మంచిగా చేస్తుంది. మా బావ కొంచెం రాదు కానీ మా అక్కనైతే ఇక నేను వయసు ముందట స్టెప్స్ చేస్తుంటే భలేగా అంటే మేము చెప్పిన స్టెప్స్ అన్నీ వేస్తున్నాడు. మస్తు ఎంజాయ్ చేసినాం. మంచిగా అయితే మంచిగా అనిపించింది. అంటే ఫంక్షన్ కూడా మస్తు జరిగింది. అండ్ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసినందుకైతే థ్యాంక్ యూ, స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ. అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ వేసుకోండి ఎంకరేజ్మెంట్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఇట్లా వీళ్ళ డ్యాన్స్ అయితే ఫుల్ సాంగ్ అయితే వేయించినాం, వీళ్ళతోటి వేసారు. మంచిగా అనిపించింది. అని అంటే ఈ యూట్యూబ్లో ఇదైతే ఒక పెద్ద మెమొరీ నాకైతే, నా ఛానల్లో. మా అక్కకి భలే వేస్తుంది. మా బావ చూడండి ఇంకా మా వయసు చెప్పిన కొద్దీ చూసుకుంటూ వేస్తూనే ఉన్నాడు. సో ఇట్లయితే మా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ 12-1 వరకు ఇదే ఎంజాయ్ చేసి అయితే 1 వరకు అయితే పడుకున్నాం. సో మా ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. ఎలా ఉంది వీడియో? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ 3K దగ్గరలో ఉంది మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి మన వీడియోని. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఇంకా షార్ట్స్, రీల్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ అన్నీ అయితే పెడతాను. అండ్ స్టే ట్యూన్, మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా బెస్ట్ ఇవ్వడానికి అయితే నేను 100% అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా మా అక్క బావ డ్యాన్స్ అయితే ఫుల్ వీడియో అయితే ఉంది. సో కాపరేట్ పడకుండా ఫుల్ వీడియో అయితే మళ్ళీ ఒక లాంగ్ వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తాను. సో మన వీడియోని
ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక లైక్ వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనం మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.